సిల్కీ గురించి నీ ఫ్రెండ్ నీకు చెప్పాడని చెప్పు. సిల్కీ గురించి నా ఫ్రెండ్ చెప్పాడు. నేను తన కోసమే వచ్చా. సిల్కీ వాళ్ళు లేదు సార్. లాడ్జ్లోనే లేదా? ఉంది సార్, కానీ ఇవాళ దందా చేయడం లేదు. సూపర్ కిడి. సిల్కీ ఉందని తెలిసింది. ఎంత డబ్బైనా ఇస్తానని చెప్పి సిల్కీ రూమ్ దగ్గరికి వెళ్ళు. ఎంత డబ్బైనా పర్లేదు, నేనిస్తా. ఇవాళ నేను సిల్కీని కలవాలి. ఒక్క నిమిషం సార్. ఫోన్ చేస్తున్నాడు. చెప్పరా. నీకోసం ఒక అతను వచ్చాడు. నువ్వు ఇవాళ దందా చేయడం లేదని చెప్పినా కూడా ఎంతైనా పర్లేదు ఇస్తానంటున్నాడు. సరేరా, నా రూమ్కి పంపించు. మంచి బేరం వచ్చిందంట. నువ్వు కానీ. బాబు, ఈయన్ని సిల్కీ రూమ్కి తీసుకెళ్ళు. అలాగే సార్, రండి సార్. లోపలికి వెళ్ళాక సిల్కీ అని కన్ఫర్మ్ చేసుకున్నాక మేమొచ్చే వరకు కస్టమర్ లాగే ఉండు కేడి. అనుమానం రాకుండా సిల్కీని పికప్ చేసుకుని వెళ్ళిపోదాం. సరే. ఏదో అన్నారు? ఏం లేదు, రండి. బాయ్, ఈ లాడ్జ్లోనే సిల్కీ ఉంటుంది. లాడ్జ్లోకి వెళ్ళి కనుక్కున్నావా? సిల్కీ కోసం ఎవరైనా వచ్చారా? లేదు బాయ్, ఇప్పటి వరకు ఎవరూ రాలేదంట. ఇవాళ సిల్కీ దందా చేయడం లేదు కదా, అందుకే ఒక్కతే రూమ్లో ఉంది. సరే రామస్వామి, జేడి వచ్చేలోపు మన వాళ్ళని తీసుకెళ్ళి మూడో కంటికి తెలియకుండా సిల్కీ పని ముగించేసే. సరే బాయ్. రై రండ్రా. మ్యామ్, ఎవరో చాలా మంది లోపలికి వెళ్తున్నారు. చూస్తుంటే కస్టమర్స్లా అనిపించడం లేదు. అవును కెడి, ఇప్పుడే లోపలికి నలుగురు వచ్చారు. రౌడీలో కస్టమర్స్ తెలీదు. నువ్వు సిల్కీని కన్ఫర్మేషన్ చేసుకోగానే మాకు సిగ్నల్ ఇవ్వు. ఓకే జేడి. రండి సార్. సార్, ఈ రూమే సార్. సరే, పనుంటే నేను పిలుస్తాను, నువ్వు వెళ్ళు. అలాగే సార్. రమ్య, సిల్కీ అయినా? ఆ అమ్మాయి వెనుక లైట్ ఉండడం వల్ల ఫేస్ సరిగ్గా కనిపించడం లేదు మ్యామ్. సరే, కన్ఫర్మేషన్ ఇవ్వాలి. షట్, లోపలుందెవరో తెలీదు. ఇప్పుడెలా? లోపలికి రా. కిరణ్, నువ్వు గెస్ట్ హౌస్ చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారో లేదో చెక్ చేయి. ఎవరైనా రౌడీలు కార్లో ఉన్నారేమో చూడు. ఓకే మ్యామ్. వెళ్ళు. డోర్ కాసేపు ఓపెన్లో పెట్టండి, కొంచెం టెన్షన్గా ఉంది. కింద ఎంత కావాలన్నా ఇస్తానని అంత ధైర్యంగా మాట్లాడి ఎక్కడికొచ్చి భయపడుతున్నావేంటి? ఆహా, అది ఏంటంత సిగ్గుపడతావు? ఏమైంది మ్యామ్? ఏం లేదు. రై
సిల్కీ రూమ్లోకి వెళ్తున్నాం, ఎవరిని పంపించకో. అన్నా లోపల కస్టమర్ ఉన్నారు, వెళ్ళాక వెళ్ళండి. కస్టమర్ ఏంట్రా? ఇందాక అడిగితే సిల్కీ వాళ్ళ దందా చేయట్లేదని చెప్పావు కదా. ఇందాక ఒక అతను వచ్చి ఎంతైనా ఇస్తా సిల్కీనే కావాలన్నాడు. సిల్కీ సరే అని పంపించమని చెప్పింది, అందుకే పంపించాను. అతను ఎంతసేపు అవుతుందిరా? ఇందాకే అన్న 5 నిమిషాలు అవుతుంది. బాయ్ ఫోన్. చెప్పురా, పని అయిపోయిందా? బాయ్, ఎవరో ఒక అతను సిల్కీ దగ్గరికి వెళ్ళాడు. కస్టమర్ అని మనీగాడు అంటున్నాడు. డ్రైవర్ కస్టమర్ కాదురా, ఖచ్చితంగా జేడీ టీం అయి ఉంటాడు. వాళ్ళు సిల్కీని అరెస్ట్ చేస్తే మన ప్లాన్ మొత్తం నాశనం అవుతుంది. త్వరగా వెళ్ళి పని ముగించేయండి. సరే బాయ్, సిల్కీని ఆ లోపలికిన్న పోలీస్ని ఇద్దరిని వేసేస్తాం. రేయ్, వెళ్ళి తలుపులన్నీ మూసేయండి. మ్యామ్, కేడీ సార్ లోపలుంది సిల్కీ అని కన్ఫర్మేషన్ ఇచ్చారు కదా. లాడ్జ్లో అన్ని డోర్స్ కూడా క్లోజ్ చేసేసారు రమ్య. అంటే ఇందాక లోపలికి వెళ్ళింది కృష్ణని కిడ్నాప్ చేసిన వాళ్ళనుకుంటా. కిరణ్, లాడ్జ్ బ్యాక్ సైడ్ ఒక కారు ఉంది మేడం. కార్ దగ్గర 2 మనుషులు ఉన్నారు మ్యామ్, ఎవరో తెలియడం లేదు. ఓకే కిరణ్, సిల్కీని చంపడానికి రౌడీలు వచ్చారు. లాడ్జ్లో అన్ని డోర్లు క్లోజ్ చేశారు. నువ్వు బ్యాక్ సైడ్ నుంచి ఏదైనా ఎంట్రన్స్ ఉందేమో చూడు. అలాగే మ్యామ్. రమ్య, నువ్వు వాటిల్ని చూడు. ఓకే మ్యామ్. కెడి, లోపలికి రౌడీలు వచ్చారు. చాలా మంది ఉన్నారు, అందరి దగ్గర గన్స్ ఉన్నాయి. గెస్ట్ హౌస్ లో అన్ని డోర్స్ క్లోజ్ చేశారు. మేము లోపల రావడానికి ట్రై చేస్తున్నాం. నువ్వు జాగ్రత్తగా ఉండు కెడి. సరే జడి. జేడీ అంటే పోలీస్ కదా, నువ్వు కూడా పోలీసేనా? అవును. హేయ్ ఆగో, హేయ్ ఆగో, ఆగో. ఏం చేస్తున్నావు? నీతో కిడ్నాప్లు ఎవరు చేయించారో నాకు తెలియదు కానీ వాళ్ళు నిన్ను చంపడానికి వస్తున్నారు. బయటికి వెళ్ళావో చచ్చిపోతావు. ప్రాణాలతో ఉండాలనుకుంటే నీకున్న ఒకటే ఆప్షన్ పోలీస్. కాబట్టి చెప్పినట్టు విను. పని అయిపోయిందని ఫోన్ చేయండి రా.